హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ సింప్లీ మై స్టైల్ తెలుగు. మెయిన్ చాలామంది ఫేస్ చేసే ప్రాబ్లం ఏంటంటే షేప్ బెల్ట్ అనేది ఎగుడు దిగుడుగా వస్తుందన్నమాట. జాయింట్ చేసేటప్పుడు అలా రాకుండా ఉండాలంటే ఇప్పుడు నేను చెప్పినట్టుగా ఫాలో అవ్వండి. ఫ్రంట్ మొత్తం కట్ చేసిన తర్వాత మెయిన్ డాట్ దగ్గర నుంచి కర్వ్ షేప్ అనేది డ్రా చేస్తాం కదా. మెయిన్ డాట్ దగ్గర నుంచి సైడ్కి ఎంత తగ్గిస్తారనేది మీ చాయిస్. 1/2 ఇంచ్ తగ్గిస్తారా, 1 ఇంచ్ తగ్గిస్తారా, 1.5 ఇంచ్ తగ్గిస్తారా అనేది కర్వ్ షేప్ మీకు ఎలా బాగుందనిపిస్తే అలా తగ్గించండి. తర్వాత బ్యాక్ సైడ్ పార్ట్ తీసుకొచ్చి ఫ్రంట్ సైడ్ ఇప్పుడు మనం మార్కింగ్ చేసాం కదా, అక్కడికి కరెక్ట్గా ఇలా పెట్టండి. మనం ఎక్కడి వరకు ఫ్రంట్ సైడ్ అనేది కట్ చేద్దాం అనుకుంటున్నామో అక్కడికి కరెక్ట్గా ఇలా పెట్టండి. బ్యాక్ సైడ్ పార్ట్ తీసుకొచ్చి సైడ్ జాయింట్ చేసి ప్లేస్లో ఫ్రంట్ సైడ్ ఈ విధంగా ప్లేస్ చేయండి. ప్లేస్ చేసిన తర్వాత మెయిన్ డాట్ దగ్గర నుంచి మనం క్రాస్గా ఒక లైన్ డ్రా చేసాం కదా, అక్కడికే మనం ఫ్రంట్ సైడ్ అనేది కట్ చేస్తాం అనమాట. ఆ మార్కింగ్ని ఇక్కడ బ్యాక్ సైడ్ ఒక చిన్న డాట్ అనేది పెట్టండి. పెట్టిన తర్వాత ఇప్పుడు ఫ్రంట్ సైడ్ అనేది మర్చిపోండి. ఇప్పుడు బ్యాక్ సైడ్ మనకి చిన్న మార్కింగ్ అనేది కనిపిస్తుంది కదా, ఈ మార్కింగ్ మనకి మెయిన్ అనమాట. ఇప్పుడు ఈ మార్కింగ్ అనేది బ్యాక్ సైడ్ ఎంత దూరంలో ఉందో గమనించండి. చూడండి, ఇక్కడి నుంచి ఇక్కడికి 2.5 ఇంచులు అనేది వచ్చింది. 2.5 ఇంచులే అందరికీ రావాలని ఏం లేదు. 3 ఇంచులు రావచ్చు, 2 ఇంచులు రావచ్చు, 3.5 ఇంచులు రావచ్చు, ప్రాబ్లం లేదు. ఎంత వచ్చినా దానికి ఒక 1/2 ఇంచ్ యాడ్ చేసి సైడ్స్ జాయింట్ చేసి ప్లేస్లో కదా మనం కొలిచింది, దానికి ఒక 1/2 ఇంచ్ యాడ్ చేసి సైడ్స్ మనం కట్ చేసుకుంటే ఎగుడు దిగుడు లేకుండా కరెక్ట్గా వస్తుంది. 3.5 ఇంచులు పెట్టాను హుక్ పట్టి వైపు, అలాగే సైడ్స్ 3 ఇంచులు పెడుతున్నాను. ఎందుకంటే మనకి 2.5 ఇంచులు అనేది తగ్గింది కాబట్టి 1/2 ఇంచ్ యాడ్ చేసి 3 ఇంచులు అనేది పెడుతున్నాను. పెట్టిన తర్వాత నడుములో 4వ భాగానికి ఒక 2 ఇంచులు కలిపి షేప్ బెల్ట్ అనేది పొడవు కట్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఈ హుక్ పట్టి దగ్గర నుంచి సైడ్స్ జాయింట్ చేసే ప్లేస్కి ఒక కర్వ్ షేప్లో డ్రా చేస్తే సరిపోతుంది. ఇంతేనండి, ఎగుడు దిగుడు లేకుండా కరెక్ట్గా రావాలంటే నేను చెప్పిన ఈ టిప్ అనేది మీరు ఫాలో అయ్యారంటే అసలు ఎగుడు దిగుడు లేకుండా చాలా కరెక్ట్గా ఉంటుంది. నీ షేప్ బెల్ట్ కోసం ఇప్పటికి చాలా టిప్స్ అయితే చెప్పాను నేను. మీకు ఏది నచ్చితే అది నా ఛానల్లో చూసి మీకు ఏది కంఫర్టబుల్గా అనిపిస్తే ఆ టిప్ అయితే ఫాలో అవ్వండి. హుక్ పట్టి వైపు క్రాస్గా ఒక 1/2 ఇంచ్ లేదా 1/2 ఇంచ్ క్రాస్గా ఇలా కట్ చేయాల్సి ఉంటుంది కంపల్సరీ. ఇలా ఎందుకు కట్ చేయాలో కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేశాను ఒక వీడియోలో, ఓకేనా. ఇలా కొద్ది క్రాస్గా కట్ చేసేయండి. అంతేనండి, షేప్ బెల్ట్ అనేది కరెక్ట్గా వస్తుంది, చక్కగా ఫిట్ అవుతుంది. ఫ్రంట్ సైడ్ 3.5 ఇంచుల కంటే ఎక్కువ పెట్టాల్సిన అవసరం ఏమీ లేదు. ఒకవేళ పెట్టాలి అనుకుంటే 4 ఇంచులు, అంతకు మించి పెడితే మనకి పొట్ట వైపుకి వెళ్ళిపోతుంది అనమాట. ఓకేనండి, వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.